వద్దు బావా. ఒరే పేర్నం భట్లు, సుబ్బం భట్లు, అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరు తప్పు కాదా? ఒరే మూర్ఖ శిఖామణి, ఈశ్వరుడికి ఎందరు భార్యలు? గంగా పార్వతి ఇద్దరు. మరి విష్ణుమూర్తికి ఎందరు భార్యలు? భూదేవి శ్రీదేవి ఇద్దరు. మరి దశరథ మహారాజుకి ఎందరు భార్యలు? కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు. మరి పిల్లని గురువుకి ఎంతమంది భార్యలు? అంటే ఎవరు? నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు? అదే ఎవరు? ఒరే నెమలి పిచ్చము పిల్లని గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆయనకి ఎంతమంది భార్యలు? ఈయనమండగురు పేర్లెడకు తెలియవు. మరి ఆయనకి ఎనమండుగురుండగా మన అన్నమయ్య ఇద్దరు మరదలతో తిరిగితే తప్పేమిటి? తప్పే లేదు. మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము. అటులనే. ఎలా ఉంది బావా మా జడల బంధం? ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకిని చుట్టి అనురాగ సాగర మథనం చేస్తున్నట్టుంది. ధమాలో ఢిమేలు. ఏకో రసః కరుణయేవా అన్నాడు మహాకవి భవభూతి. కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రసః అనిపిస్తుంది. అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలో ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం. అన్నమయ్య, ఓహోహో అన్నమయ్య, నీ తోటి వేద విద్యార్థులం, నీ ప్రాణ స్నేహితులం. సరే, ఇంతకీ ఏమిటి మీ గొడవ? చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పోటీలను చూసి వద్దామా? వెళ్ళి చూసొద్దాం బావా. సరే, మీరు కో అంటే నేను ఊ అనకుండా ఉంటానా? పదండి. మీలో దమ్మున్న మగాడెవడైనా ఉంటే లోపలికి రండి రా. ఎంత వీరంగం తొక్కుతున్నాడు బాబా. వీరంగవా? చుంచు మొహం వాడును. ఎర్రగా తీస్తా, రండి. వెళ్ళి తుంగలు తొక్కు బావా. నేనా? నువ్వే వెళ్ళి బావా. సరే, మీరు కో అన్నాక నేను ఊ అనకుండా ఉంటాను. అన్నమయ్య, వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా? తప్పన్నా. తప్పేమిట్రా? పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. నారాయణ సూరి గారి అబ్బాయి వచ్చారేంటి? ఆయన తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏయ్ పంతులు, నాతో కత్తి యుద్ధమా? ఇందా తీసుకో, వెళ్ళి దర్భలు కోసుకో, లేదా గుమ్మడికాయలు కోసుకొని వడియాలు పెట్టుకో. అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా. పూర్వజన్మ వాసనలు అంత త్వరగా పోతాయా? ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాలి. చూశారుగా, ఈ రుచి మరిగిన వాడికి వేద పాఠాలే రుచిస్తాయి. అన్నమయ్య, పితృవాక్య పరిపాలన. నన్నొక మాట చెప్పనిస్తారా? లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పాతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి ఆ 64 కళల్లోనూ ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా. లోకజ్ఞానం లేని దాన్ని ఇప్పుడు ఏ రాత్రికి రాత్రో
ఓ 10 మంది దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకో మావయ్య. ఏ ఏవం వేద యోపామాయతనం వేద అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోక జ్ఞానం లేని దాన్ని. అమ్మంటే అమ్మే. మావయ్య మీరు కూడా నాన్నంటే నానే అనిపించుకోవాలి. అనిపించుకుంటాను. ఏదో తండ్రి తనయుని పొగడకూడదని ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు, ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. ఏలే ఏలే మరదల నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సోకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా ఘాటపు గుబ్బలు కదలగా కొలికేవు మాటల తేటల మరదల వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికి మాటికి చలకేవు చీటికి మాటికి చలకేవు మట్టి బూటకాలు మాని పోవే బావా చాలు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సోకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా కన్నుల గంటపు కవితలు గిలికేవు నాయద చాటున మరదలా ఆడని మాటల పేటలు సరిదేవు పల్లవి పదముల తరువులా కంటికి వంటికి కలిపేవు కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటి లీలాలంట పోలో బావా ఆహా పాడుకు పాట జంట పాడుకున్న పాట జాజిపు దోట ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సోకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా ఏలే ఏలే మరదల వాలే వాలే వరసలా రే శుంఠల్లారా,
కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. టమాలో ఓ ఢిమేలో ఓ మిత్రస్య చర్షణి ధృతస్రవో. ఆచార్యులకు అభివందనం. చి, 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 చి. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ పారాయణం ఆపు చావంట్రా. ఆడవాళ్ళు వేదం వినకూడదని చదవకూడదని నీకు తెలియదా? ముందు వాళ్ళని బయటకు పంపు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి రాలేదు, కాక వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో శంభో శంభో. గురుగారు అపచారం అపచారం. శంభో 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 అనకూడదు. చెంబు కాదు శంభో శంభో అనాలి. శబ్ద ధర్మం. శబ్దాన్ని భ్రష్టు పట్టించకండి. నోళ్లు ముయ్యండ్రా అప్రాచ్యపు వేధవల్లారా. అన్నమయ్య, ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ మూడు వీళ్ళకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. లేదా లేదా ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభమవుతుంది. రండి. ధమాలో ఓ. ఢిమేలో హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి. శన్న ఇంద్రో చూసారుగా? బృహస్పతిః. ఇప్పుడేమంటారు? అన్నమయ్య, ఆచార్యులను ధిక్కరిస్తూ ఏమిట్రా ఈ ఆగడాలు? ఆగడాలు కాదు మావయ్య, ఆగమాలు అంటే వేదాలు. నువ్వు ఉండమ్మా అల్లుడు. ఆడవారికి వేద విద్య నేర్పటం ఏమిటయ్యా? అపచారం కాదు. వట్టి అపచారం అంటారేమిటండి? ఉన్మత్త అపరాధం. అలాగా? అయితే ఒక ప్రశ్న అడుగుతాను. అనసూయ, అపాల, ఆత్రేయి, అరుంధతి వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆ మాత్రం తెలియదనుకోకు, ఆడవాళ్లే. వాచక్రవి, సులభ, కాత్యాయని, గార్గి వీళ్ళు ఆడవాళ్లే. అయితే ఏమిటట? వాళ్ళందరూ వేద వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా? చూసిన వాళ్లే. అయితే ఏమిటట? వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా? ఇది వితండవాదం. వితండవాదమా? అమ్మా, అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు? అయ్యో, లోక జ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు? ఆచార్యుల వారిని అడిగి చెప్తాను. ఆచార్య గారు, గాయత్రి మాతేగా? అవును, గాయత్రి మాతే. అయితే ఏమిటట? ఏమిటా అత్తయ్య? సకల విద్యలకు అధిదేవత ఎవరు? ఇంకెవరు? సరస్వతి. సరస్వతే. అయితే ఏమిటట? ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని ఆడవాళ్లు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను. ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య? నీళ్లు నవ్వులుతారే? ఆ, సమాధానం చెప్పండి. ఇంకేం చెప్తాడు ఈ పాపం? అర్థమైందా? మా బావకి పాఠాలు చెప్పడం వచ్చు, గుణపాఠాలు చెప్పడం వచ్చు. ధమాలో ఓ. ఢిమేలో నోళ్ళు ముయ్యండ్రా వాద్యములారా. కట్టుబాట్లకు గంటలు దిగిపోతాయి. విచ్చలవిడితనం విర్రవీగుతుంది. ఇందులో మీ వాడి తప్పేం లేదు. వాడు ఏకసంతగ్రాహి. వాడిని రెచ్చగొట్టి పిచ్చాని చేస్తున్నదల్లా మరదల్లే. మీరింకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది. ఆచార వ్యవహారాల మీద అగ్గి కురుస్తుంది. దీన్ని ఆపగలగడం తమొక్కరికే సాధ్యం. అయితే నన్ను ఏం చేయమంటారు? వాడితో ఆ మరదళ్ళ ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నా. ఆగక్కడ. అన్నమయ్య, పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా? ఉందా లేదా? ఉంది. ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని, అదే నీ మరదళ్లను మరిచిపోతానని మాటిచ్చి ఈ ఇంట్లో ప్రవేశించు. ఎదురు చూపులా అవును జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా? అవును అతడు రాడుగా వస్తున్నాడుగా. ఆహాహా. ఏ బావా బావా, మరదళ్ళు, మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? మావ ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడమేనా? ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బావా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేం మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేం వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు.
నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతావు. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను. నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. పుట్టుకు జర జర డుబుకుమే. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లకను పీకేస్తావు. బొట్లు ఎరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా. స్నానం చేయడానికి వచ్చావా కన్నా? నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా. మరదళ్లే కాదు, వాళ్ళ జయజమ్మలు కూడా నా జ్ఞాపకానికి రారు. ఆహాహా. పితృవాక్య పరిపాలన. మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ఢమాలో. ఢిమీలు. ఏమీ కాదు, ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం. నువ్వు నోరు ముయ్యి గొట్టం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ. ఇంద్రుడు అహల్య కోసం. ఢమాలో. విశ్వామిత్రుడు మేరక కోసం. ఢిమేలో. మనవాడు మరదళ్ళ కోసం. ఢమ ఢమ ఢమాలో. తండ్రికిచ్చిన మాట. ఢిమి ఢిమి ఢిమేలో. మరదల్ని మర్చిపోలేకపోతున్నాను, నిజమే. కానీ పితృవాక్య పరిపాలన ఆచరించి చూపిస్తాను. ఢిమేలో. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను. నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన. పట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఆహా. ఏమిటి బాబు, ఏమిటి ఆపసోపాలు పడుతున్నా? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాని వస్తే ఏ? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు. కానీ వాళ్ళని ఎదిరించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను. నన్ను క్షమించండి. తల్లంటే ఏమిటో కళ్ళారా చూశాను. లక్కమాంబ, లక్కను నేను, అంబవు నీవు. ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు. ఓం శ్రీ పద్మావతే భూదేవే